ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా 20వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలము పరచునుగాక. రాజు యుద్ధానికి వెళ్తున్నప్పుడు రాజుకి ఒక పెద్ద కానీ, రాజ్యంలో పెద్ద కానీ లేదా ప్రవక్త కానీ వచ్చి, వెళ్ళు, నువ్వు యుద్ధానికి వెళ్ళు, నువ్వు చేసే అన్ని పనులన్నీ సఫలమగును గాక, నీవు ఏమైతే పని మీద వెళ్తున్నావో అది తప్పకుండా నెరవేరును గాక అని ఆశీర్వాదం ఇచ్చి పంపించే పరిస్థితి అనమాట. వెళ్ళు, నువ్వు యుద్ధానికి వెళ్ళు, నీ కోరిక అంతా నెరవేరుతుంది అని చెప్పి ప్రవక్త చెప్పి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు మరి మన పరీక్షలని, మన రోజువారి పనుల్లో ఎంతో గొప్ప టాస్క్స్ మనకు ఉంటాయి కదా. అప్పుడు మనకు కూడా అనిపిస్తుంది, మన ముందు ఎవరో ఒకళ్ళు ఉండి, వెళ్ళు, నువ్వు యుద్ధానికి వెళ్ళు, నువ్వు పని మీదకి వెళ్ళు, ఆ పనులన్నీ నీకు జరుగుతాయి అని చెప్పినట్లుగా మనల్ని ఒకళ్ళు సపోర్ట్ చేయాలని మనం ఎంతో అనుకుంటాం. దేవుని యొద్ద ప్రార్థనలో గడిపి దేవుడికి మన విజ్ఞాపన చేయాలి. దేవుని దగ్గర మనకి ఎటువంటి కోరికలు కావాలి అన్నది దేవుణ్ణి అడిగి మనం తెలుసుకోవాలి. మన కోరికలు ఎలాగుంటే బాగుంటుంది అన్నది దేవుని దగ్గర లేకపోతే వాక్యం ద్వారా చదవడం వల్ల ప్రార్థనలో మనకి బయలుపరచబడుతుంది. అంత మాత్రమే కాకుండా నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక అని ఇక్కడ వాక్యం తెలియపరచబడుతుంది. ఆలోచనలు అన్నప్పుడు ఒక రాజ్యంలో ఒక నిర్ణయం కావాలంటే ఒక పెద్ద మంత్రి సమూహం ఉంటుంది. వివిధ శాఖల మంత్రులు ఉంటారు. అందరి దగ్గర మన ఒక నిర్ణయం పెట్టినప్పుడు అందరూ కలిసి ఆ నిర్ణయాన్ని అప్రూవ్ చేస్తారు. అది ప్రజలందరికీ బాగుండేటట్లుగా, అందరికి ఉపయోగపడేటట్లుగా అలా ఒక నిర్ణయం తీసి ఆ నిర్ణయం అందరిలో పెట్టి అది నెరవేరినట్లుగా, బిల్ పాస్ చేసినట్లుగా అలాంటి కార్యక్రమం జరుగుతుంది. అటువంటిది ఇక్కడ ఆలోచన యావత్తు అన్నది. మన జీవితం గురించి కూడా దేవుడికి ఒక ఆలోచన ఉంది, ఒక ప్లాన్ ఉంది. అటువంటి ప్లాన్ దేవుణ్ణి రాయమని అడగాలి. మనం దేవుణ్ణి మన బ్లూ ప్రింట్ ఏంటి రాయాలి, నువ్వు రాయి దేవుడా అని అడగాలి. మన సొంత బ్లూ ప్రింట్ పెట్టుకుంటే అది ఎటువంటి పనికిరాంది అవుతుంది. కాబట్టి దేవునికి అప్పచెప్పి మన జీవితాన్ని, మన కోరికల్ని, మన బ్లూ ప్రింట్ని దేవునికి అప్పచెప్పి మనం నెమ్మదితో ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధమైన యేసయ్య, నీ నామమునకు వేలాది వందనాలు ప్రభువా. మా కోరికలు అన్నీ నెరవేరుస్తానంటున్నావు ప్రభువా. మా ఆలోచనలు అన్నీ కూడా సఫలపరుస్తానన్నావు నాయన. మా బ్లూ ప్రింట్ మీ చేతిలోకి తీసుకోరండి నాయన. మీ కోరికల్లాగా తండ్రి మేము నడవడానికి సహాయం చేయండి. నీ మీద ఆధారపడటం నేర్పించండి. ఘనతా మహిమకు పాత్రుడు నీవని నమ్ముతున్నాం ప్రభువా. నిన్ను గానపరుస్తున్నాం. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.